వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఛానల్ వాచ్ చేస్తున్నవారు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం మనం డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ను సంప్రదించితే పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలను. మరి ఎంసెట్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ మనకు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యాయి. మరి ఎవరైతే ఫేజ్ 1లో సీట్ పొందారో వారు కొంత లిమిటెడ్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఫేజ్ 1లో సీట్లు రానివారు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వీలైనంత వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫేజ్ 2లో కొంత అవకాశం ఉంటుంది. మరి ఫేజ్ 3కి అట్లా వెళ్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి ఫేజ్ 1లో మెరుగైన వారి కోసం ప్రయత్నించేవారు, సీట్ కోసం ప్రయత్నించేవారు జస్ట్ మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో దానికి పైన వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఫేజ్ 2కి సంబంధించి ఎవరైతే సీట్ రాని వారు పెట్టుకుంటున్నారో వారైతే వీలైనంత వరకు చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ, మరి గత 3-4 డేస్గా మనం ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా ఇస్తూ ఉన్నాం. ఆటోమేటిక్గా ఎవరైతే సీట్లు పొందలేరో కేఆర్ గైడెన్స్లో ఆల్మోస్ట్ సీట్లు పొందగలిగారు. మరి చాలామంది ఫేజ్ 1లో సీట్ పొందని అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి కన్సల్ట్ చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సెకండ్ ఫేజ్లో తప్పకుండా సీట్ వచ్చే విధంగా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. మరి ఈరోజు మనకు నిన్న తెలిసింది సెకండ్ ఫేజ్కి నూతనంగా దాదాపు 7,120 సీట్ల వరకు అందుబాటులో వచ్చాయి ఇంజనీరింగ్ సీట్లు. మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. మరి దానిలో చాలా వరకు మనం 15,000 వరకు సీట్లు అనుకున్నాం, కానీ జస్ట్ బ్రాంచ్ కన్వర్షన్ అయిన సీట్లు మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకు వెబ్ ఆప్షన్స్లో ఎనేబుల్ అయ్యాయి. మరి చాలామంది అడుగుతుంటే మనం గ్రూప్స్లో కూడా ఏ కాలేజీలో సీట్లు పెరిగాయి అనే వివరాలు కూడా పెట్టడం జరిగింది. మరి మీకు వచ్చిన సీటు కంటే ఏమాత్రం నార్మల్ సీటు లేదా లూజ్ సీట్ పెట్టినా మీకు తప్పకుండా మంచి సీట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కోరుతున్నాను. మరి ఈరోజు ఎనేబుల్ అయిన లేదా కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ బ్రాంచుల్లో ప్రముఖ కాలేజీల వివరాలు మాత్రమే తెలియజేస్తున్నాను. టాప్ కాలేజెస్లో ప్రముఖ కాలేజీల్లో ఏ బ్రాంచ్లో సీట్లు పెరిగాయనే విషయాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్లో 92 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదే రకంగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సికి సంబంధించి 46 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. గోకరాజు లైలావతిలో కంప్యూటర్ సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సిఎస్ఎం సంబంధించి 92 సీట్స్. తర్వాత GRRR గోకరాజు రంగరాజు కాలేజీలో సిఎస్డికి సంబంధించి 23 సీట్లు, సిఎస్సికి సంబంధించి 184 సీట్లు, సిఎస్ఎంకి సంబంధించి 93 సీట్లు పెరగడం జరిగింది. తర్వాత BVRITలో సిఎస్సికి సంబంధించి 139 సీట్లు, BVRWలో సిఎస్సికి సంబంధించి 92 సీట్లు వాళ్ళ మహిళా కాలేజీలో. తర్వాత CBITలో సిఎస్ఎం సంబంధించి 46 సీట్లు పెరగడం జరిగింది. JBITలో సిఎస్సికి సంబంధించి 92 సీట్లు పెరిగాయి. తర్వాత వరంగల్ కిడ్స్లో సిఎస్సి 92, తర్వాత సిఎస్ఎం 47 సీట్లు పెరగడం జరిగింది. తర్వాత KMIT కాలేజీలో సిఎస్సికి సంబంధించి 92 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత సిఎస్ఎంలో కూడా 93 సీట్స్ KMITలో ఇంప్రూవ్ అయ్యాయి. తర్వాత KMEC థర్డ్ బ్రాంచ్ దీంట్లో సిఎస్సికి సంబంధించి 46 సీట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. తర్వాత NGIT సిఎస్సికి సంబంధించి 46 సీట్స్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. తర్వాత MREMలో CSDకి సంబంధించి 46 సీట్స్. తర్వాత MREMలోనే CSMకి సంబంధించి 46 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత శ్రీనిధిలో CSMకి సంబంధించి 46 సీట్లు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. VVITలో
సిఎస్సికి సంబంధించి 92 సీట్స్. తర్వాత విజ్ఞాన భారతి ఉమెన్స్ విఎంటీడబ్ల్యూలో సిఎస్సికి సంబంధించి 46. అదే రకంగా కంప్యూటర్ సైన్స్ మిషన్ లెర్నింగ్ సిఎస్సికి సంబంధించి 46 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత వర్ధమాన్ జూనియర్ కాలేజ్ విఎంఈజీలో సిఎస్సికి సంబంధించి 46 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా చాలా వరకు మిగతా కాలేజీల్లో కూడా 7,100కు పైగా సీట్లు కన్వర్షన్ బ్రాంచ్ల ద్వారా సీట్లు పెరగడం జరిగింది. మరి అన్ని కాలేజీలకు సంబంధించి మనం కొంతవరకు గ్రూప్స్లో మీకు షేర్ చేసి ఉన్నాం, స్క్రీన్ షాట్స్ కానీ వివరాలు కానీ. మరి ప్రముఖంగా పెరిగిన కాలేజీల వివరాలు మాత్రమే మేము ఇప్పుడు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ కాలేజీలో సీట్లు పెరగడం వల్ల కొంత సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కంటే కొంత అవకాశాలు మెరుగుపడవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. అందరూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే లేకపోతే ప్రయారిటీ ఆర్డర్ మీకు అవగాహన లేకపోతే కేఆర్ గైడెన్స్ని సంప్రదించండి. మీకు పూర్తిగా సహకరించి మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చేలా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.